నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు 1 రూపాయి కూడా పెంచలేదన్న మంత్రి రవికుమార్. రాబోయే 3 ఏళ్లలో కూడా ఛార్జీలు పెంచబోమని హామీ. లిక్కర్ పేరుతో దోచుకున్న సొమ్ముతో జగన్ ఏకంగా ఒక హవాలా సామ్రాజ్యాన్ని నడిపారు. ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ఆరోపణలు. సాయికృష్ణ లాకప్ డెత్ పై సిబిఐ విచారణ అడిగితే ప్రభుత్వానికి ఎందుకంత తత్తరపాటు? వైసీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర సూటి ప్రశ్న. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ గాయని ఎంఎం శ్రీలేఖ. ఆలయమర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. 5 ఏళ్ల జగన్ ప్రభుత్వ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో 1 రూపాయి కూడా పెంచలేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాబోయే 3 ఏళ్లలో కూడా ఛార్జీలు పెంచబోమన్నారు. అదనపు ఖర్చుల పేరిట వినియోగదారులపై భారం వేసే ట్రూ ఆఫ్ విధానానికి స్వస్తి పలికి దేశంలోనే తొలిసారిగా యూనిట్కు 13 పైసల మేర ట్రూ డౌన్ అమలు చేసి సామాన్యుడికి ఓటమిచ్చామని తెలియజేశారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టిన సమర్థుడైన నాయకుడు చంద్రబాబు తన విజయంతో ఏపీని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారిస్తే అసమర్థుడైన జగన్ ఆ తర్వాత అధికారంలోకి వచ్చి శాఖను నష్టాల పాల్చేశారని ధ్వజమెత్తారు. ఒకసారి బ్రీఫ్గా వెళ్లే ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఇవాళ విద్యుత్ వ్యవస్థ ఇంత ప్రతిష్టంగా ఉండటానికి కారణాలు ఏంటి అనేది కూడా ఒకసారి బ్రీఫ్గా మీ ముందు పెట్టి తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మనం ఏం విజయాలు సాధించాం అనేది కూడా ఒకసారి మీ ముందు పెట్టదలుచుకున్నాను. ముఖ్యంగా 95లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఈ దేశంలో మొట్టమొదట విద్యుత్ సంస్కరణలు కానీ అదేవిధంగా నియంత్రణ మండలిని ఏపీఆర్సీని కానీ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే దేశం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదనమాట. అదేవిధంగా 2014లో మనం కొత్తగా రాష్ట్రం ఏర్పడే నాటికి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ పరిస్థితి ఎలా ఉందో కూడా మీ అందరికి తెలియదు కాదు. దాదాపు విద్యుత్ వాడితే ఫైన్లు వేసేవాళ్ళు. దాదాపు 6 నుంచి 8 గంటలు కరెంటు పోయేది. దాదాపు 6 గంటల నుంచి 8 గంటలు విద్యుత్ హాలిడే ఇచ్చేవాళ్ళు. వారానికి 7 రోజుల్లో 3 రోజులు పవర్ ఆపమని చెప్పేవాళ్ళం కంపెనీలు అన్నింటిని కూడా. ఆ విధమైన పరిస్థితుల్లో నుంచి గడిచిన మనం కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6 నెలల్లోనే ఏ విధంగా విద్యుత్ సంస్థని గాలిలో పెట్టారో అదందరికి కూడా మీకు తెలియదు కాదు, మరొకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దాదాపు 2014 నాటికి మన ఉత్పత్తి సామర్థ్యం 11,400 మెగావాట్లు ఉంటే దాన్ని దాదాపు 19,000 మెగావాట్ల పైన ఉత్పత్తి పెంచడం జరిగింది. అదే కాకుండా దాంతోపాటు 24 గంటలు కరెంట్ ఇవ్వటం, మళ్ళీ ఇండస్ట్రీస్కి పవర్ ఇవ్వటం, మళ్ళీ ఒక రకమైన మనం రాష్ట్రం విభజన చేయబడిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీస్లో కానీ వినియోగదారులో కానీ ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి మళ్ళీ గాలిలో పెట్టిన సంగతి ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. అదే కాకుండా సోలార్ కానీ విండ్ కానీ రెన్యూబుల్ ఎనర్జీ అంటే క్లీన్ ఎనర్జీ మొదటి రాష్ట్రం దేశంలో మనం తీసుకోవటంలో అప్పుడు ఆయనకున్న దూరదృష్టితోటి ఏ రాష్ట్రం కూడా విండ్ సోలార్ గురించి ఆలోచిస్తున్న టైంలోనే ముఖ్యమంత్రి గారు ఆలోచించి మన అనంతపురం జిల్లా, కడప, కర్నూలు ఈ ప్రాంతంలో సోలారు విండ్ని ప్రోత్సహించిన సంగతి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. దాదాపు ఆ రోజుల్లో ఎవరు కూడా ఆలోచిస్తారు. ఆ రోజుల్లోనే 7,000 మెగావాట్లు పైన ఉత్పత్తి సామర్థ్యాన్ని మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోటి తీసుకొచ్చిన సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో అల్ట్రా మెగా పార్కు నాడు ప్రపంచం దృష్టిని ఆకర్షించారనమాట. ఆ రోజు ఎవరు కూడా మన ఏరియాలో ఎవరు కూడా విండ్ సోలార్ ప్లాంట్లు పెద్ద ఎత్తున పెట్టాలి. మనం సోలార్ పార్క్ పెట్టి అందరం కూడా మన కళ్ళి తిప్పుకునే విధంగా చేసాం. అదే కాకుండా ట్రాన్స్మిషన్ సామర్థ్యాన్ని 29,863 మెగావోల్ట్ యాంపియర్ ఉంటే దాన్ని 46,987 మెగావాట్ యాంపియర్ కింద సామర్థ్యాన్ని కూడా చేయడం జరిగింది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు కానీ వాటిని కానీ మనందరం కూడా వాడుకున్నాం. దాదాపు 5,000 కోట్ల పైన వాడుకోవడం జరిగింది. ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్లిమెంటేషన్స్ వాడుకున్నాము. 2.2 కోట్ల ఎల్ఈడి బల్బులు వాడుకున్నాము. 25.59 లక్షల వీధి దీపాలు మనం వాడుకోవటం జరిగింది. ఎనర్జీ ఎఫిషియన్స్ ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఇట్లాంటి అన్నీ కూడా మనం వాడుకొని 68,171 పాత పంప్ సెంట్లు
మన అగ్రికల్చర్కి వాడే పంప్ సెట్లు, నాసిరకమైన పంప్ సెట్లు, లోకల్గా మ్యానుఫ్యాక్చర్ అయిన పంప్ సెట్లు వాడుతుంటే ఎనర్జీ ఎఫిషియెంట్ పంప్ సెట్లు, ఐఎస్ఐ మార్క్ ఉన్న పంప్ సెట్లు రైతులకు అందజేసి ఉచితంగా ఆ రోజు అంటే ఎక్కడికక్కడ కరెంటును కూడా వేస్ట్ కాకుండా వీటన్నిటిని కూడా వినియోగంలోకి తీసుకొచ్చి మనకి కరెంటును ఆదాయ చేసి జనానికి వినియోగదారులకు ఉపయోగపడి చేసిన సంగతి ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మద్యం కుంభకోణానికి సంబంధించిన హవాలా వ్యవహారంపై ఈడీ చేపట్టిన చర్యలు రాష్ట్రాన్ని దిగ్భ్రాంతి గురి చేస్తున్నాయని, లిక్కర్ పేరుతో దోచుకున్న సొమ్ముతో జగన్ ఏకంగా ఒక హవాలా సామ్రాజ్యాన్ని నడిపారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ ఆరోపించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల సొమ్ముతో అక్రమ మార్కులు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్ కుమార్ ఇంట్లో 94.5 లక్షల రోలెక్స్ వాచ్ దొరికిందంటే ఏ స్థాయిలో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారో అర్థమవుతుందని పేర్కొన్నారు. వాచీలే ఈ రేంజ్లో ఉంటే వారు వాడే కార్లు, ఇతర వస్తువులు ఎన్ని కోట్ల విలువ చేస్తాయో అంతు చిక్కకుండా ఉందని అన్నారు. మద్యం బాటిళ్ల సొమ్ముతో హవాలా సామ్రాజ్యం నడిపిన గొడ్డలి పార్టీ, మద్యం బాటిళ్ల సొమ్ముతో హవాలా సామ్రాజ్యం నడిపిన సామ్రాజ్యం అంటే 100 రూపాయలు, 200 రూపాయలు, 1000 రూపాయలు, 10,000, లక్షలైతే సామ్రాజ్యాలు కావుగా, ఖచ్చితంగా 100 కోట్లు అయితేనే సామ్రాజ్యాలు అవుతాయి, హవాలా సామ్రాజ్యాలు అవుతాయి. అట్టా అంటే హవాలా సామ్రాజ్యం ఒకటి ఉంది అని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెలికి తీస్తోంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరి బంధువు, ప్రతిపాత్రుడు, చాలా దగ్గరైన మనిషి ఆయన కసిరెడ్డి రాజశేఖర్ గారి అరెస్టుతో, ఆ తర్వాత కారుమూరు నాగేశ్వరరావు గారు మాజీ మంత్రి, ఆయన కొడుకు సునీల్ కుమార్ గారి అరెస్టుతో, కారుమూరు నాగేశ్వరరావు గారికి కూడా నోటీస్ ఇచ్చింది ఈడీ. వీరి అరెస్టుతో ఏదైతే గత 2 సంవత్సరాలుగా సిట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన, పోలీసులతో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం ఏదైతే ఇప్పటిదాకా దర్యాప్తు చేస్తుందో వాటన్నిటినీ ఖచ్చితంగా ఈ సిట్టు చెప్పిందంతా కరెక్టే అంటూ నేషనల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇవాళ స్పష్టంగా చెప్తోంది, మద్యంలో కేవలం అక్రమాలే కాదు హవాలా కూడా నడిచింది. అంటే ఇక్కడ డబ్బు వేరే దేశాలకు వెళ్ళి వేరే దేశాల్లో ఇక్కడికి వచ్చి చేతులు మారి రూట్లు మారి హవాలా నడిచింది. 1, 2, 3 కోట్లు కాదు, 100 కోట్ల హవాలా నడిచింది. సో గత వైకాపా ప్రభుత్వ హయాంలో సాగిన లూటీ, ప్రజాధనం కొల్లగొట్టడం అనే ప్రక్రియకి కేంద్ర దర్యాప్తు సంస్థ ఇవాళ సరైన నిర్వచనం చెప్పింది. ఆ ఈడీ దీంతో ముగింపు కార్డు కూడా త్వరలో పడబోతోంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన సిట్టు యొక్క నివేదిక ఆధారంగా పిఎంఎల్ఏ మనీ లాండరింగ్ చట్టం ఆధారంగా దర్యాప్తు చేసిన ఈడీ జూన్ 11న కసిరెడ్డి రాజశేఖర్ గారిని అరెస్ట్ చేసింది. జూన్ 18వ తేదీ కారుమూరు నాగేశ్వరరావు మాజీ మంత్రి గారి అబ్బాయిని కూడా సునీల్ కుమార్ని అరెస్ట్ చేసింది. ఈ అరెస్టులతో వైసీపీ యొక్క హవాలా పునాదులు కదులుతున్నాయనేది స్పష్టం. ఎందుకంటే స్పష్టంగా చెప్తా అంటే ఈడీ దాదాపు నెక్స్ట్ మనం ఇంకొక రాగల 15 మినిట్స్లో మనం మొత్తం మాట్లాడుకుందాం. లూటీ చేసిన 1000 కోట్ల సొమ్ము ఎక్కడికి పోయింది, ఎవరి దగ్గర చేరింది, ఎక్కడ పోగయ్యింది అనే దీంట్లో స్పష్టంగా ఒక అంచనాకు వచ్చింది ఈడీ అని మనకు తెలుస్తోంది. సో ఈడీ దూకుడు ఎలా ఉందంటే, గొడ్డలి పార్టీలోని మద్యం ముఠాలకు రాష్ట్ర నివేదిక ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ మనీ లాండరింగ్ గుర్తు చేస్తూ వరుస అరెస్టులకు తెరలేపడంతో వైకాపా నేతల అవినీతికి కాలం చెల్లింది అని పూర్తిగా తెలుస్తోంది. ఈ కుంభకోణానికి మేజర్ వ్యూహకర్త, స్ట్రాటజిస్ట్ అంటారు కదా, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు. చాలాసార్లు ఈ మధ్యకాలంలో పేరు ఉంటారు. మేము ఎన్నికల ముందే ఈ పేరు చెప్పాం. ఎక్కడంటే ఐప్యాక్ అని మనం వినుంటాం కదా. ఐప్యాక్కి 272 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఎలా గ్రామ వార్డు సచివాలయాలు, మనం సచివాలయాలు అంటున్నాం కదా, ఈ గ్రామ వార్డు సచివాలయాల వాలంటీర్ల ట్రైనింగు, శిక్షణ తదితర నేపథ్యంలో 272 కోట్ల రూపాయలు కొట్టేశారు అని పోలీసులు, కూటమి నాయకులు గాదె సాయికృష్ణతో ఎలాంటి తప్పులు చేయించకపోయి ఉంటే అతడి లాకప్ డెత్పై
వైసీపీ సిబిఐ విచారణ కోరగానే ప్రభుత్వం ఎందుకంతలా తత్తరపాటు గురవుతుందని పార్టీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ప్రశ్నించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక పథకం ప్రకారమే సాయికృష్ణను రౌడీ షీటర్గా రేపిస్టుగా ప్రచారం చేశారని, అతడిపై 2 కేసులుంటే 23 కేసులున్నట్టు ఎల్లో మీడియా ఓదరగొట్టిందని వివరించారు. ఆయనపై నమోదైన ఫోక్సో కేసు కూడా బలవంతంగా పెట్టారని, దాన్ని కోర్టు ఎప్పుడో కొట్టేసినా ఆ కేసు ఉన్నట్టే కూటమి నాయకులు ప్రచారం చేయడంపై ఏదో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఆయన మాటల్లో ఆయన ఏం చెప్పాడంటే, ఏదైనా కానీ అతను రేపిస్ట్ ఏమనివ్వండి, రౌడీ షీటర్ ఏమనివ్వండి, అది గతంలో ఆయన మాట. అది చట్టం, కోర్టులు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ శిక్షిస్తాయి, మనం తొందరపడి ఏమి అనకూడదని చెప్పని ఆయన గతంలో చెప్పి, కానీ మొన్న కాకినాడ మీటింగ్లో మాత్రం ఉన్నట్టుండి ఆయన ఒక్కసారిగా మాట మార్చేసి ఒక రౌడీ షీటర్ని, ఒక రేపిస్ట్ని నన్ను సపోర్ట్ చేయమంటారా? నేను ఎక్కడా కూడా క్రిమినల్స్ని ఎంకరేజ్ చేయను అని చెప్పని పబ్లిక్ ముందు ఆయన మాట్లాడే మాటలు చూస్తే ఎవరికన్నా ఏమనిపిస్తుంది అంటే, వాహ్, ఇతనేదో చాలా గ్రేట్ పొలిటీషియన్, చాలా ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి వ్యక్తి అని ఆయన ఇచ్చేటువంటి కలర్ చూస్తే మనకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఓ నిజమేనేమో అని చెప్పని. మరి దీని వెనక ఉన్నటువంటి నిజంగా మనం చూపించినటువంటి కోణాలేంటి? ముఖ్యంగా మొదట రాంబాబు గారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించినప్పుడు అసలు ఎందుకు ఇది జరిగింది, ఎందుకు ఈ కేసు గురించి ఎక్కడా కూడా బయటికి రావట్లేదని చెప్పని, నెల రోజులు గడిచినా కూడా విషయం బయటికి తెలియలేదని చెప్పని ఆరా తీసి మెల్లిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఈ కేసులో ఏదో తప్పుడు కోణం ఉంది, దీనిలో చాలా మంది పెద్దలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఒక కుటుంబానికి, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి, అసలు ఏమైంది అని చెప్పని ఆ కోణంలో ఆలోచించి మాట్లాడితే ఒక్కసారిగా పచ్చ మీడియా, వాళ్ళ అనుబంధ ఛానల్స్ అందరూ కూడా దీన్ని వేరే విధంగా చిత్రీకరించడం మొదలుపెట్టారు. ఏంటంటే అది అతను ఒక నొటోరియస్ క్రిమినల్, వయస్సుకు మించినటువంటి కేసులు అతని మీద ఉన్నాయి, అలాంటి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజానేసుకుని దీన్ని తప్పుగా తీసుకెళ్తుంది, వీళ్ళు ఎప్పుడూ కూడా ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తారు, సంఘంలో ఇలాంటి వ్యక్తుల్ని మనం ప్రోత్సహించవచ్చా అని చెప్పని శుద్ధపూస మాటలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. దానికి సాక్ష్యము, ఆధారము ఎక్కడా లేదు. కొన్ని సోషల్ మీడియాలో వదిలేశారు ఒక 25 కేసులు, అవి నిజమా అబద్ధమా అనేది కూడా లేదు. మరి దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆ సాయికృష్ణ వాళ్ళ పిన్ని, ఆవిడ హైకోర్టు అడ్వకేట్ కనకదుర్గ గారు చాలా స్పష్టంగా మీడియాకు కూడా తెలియజేసింది ఏంటంటే, ఈ కుర్రవాడి మీద ఉన్నటువంటి 13 కేసుల్లో 11 కేసులు తప్పుడు కేసులే, అవన్నిటి నుంచి ఇతన్ని అక్విట్ చేసేశారు. మరి తప్పుడు కేసులని అంత స్పష్టంగా తెలిసినప్పుడు ఉన్నాయి 2 కేసులు, మరి అయినా కూడా ఈ మీడియా ఎందుకు ఇతని మీద ఒక నేరస్తుడిగా కాకుండా ఒక రేపిస్ట్గా, అందులో పోక్సో కేసు ఉందని చెప్పని చాలా స్పష్టంగా చిత్రీకరించిన దాని మీదే ఇవాళ మనకు ఒక కీలకమైనటువంటి సాక్ష్యం బయటకు వచ్చింది. అది కూడా మీ ముందుంచాలనే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. టీడీపీ ఎంపీ సానా సతీష్ బాబు గురువారం న్యూఢిల్లీలో రాజ్యసభ సభ్యుడిగా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్లోని రాజ్యసభ ఛాంబర్లో చైర్మన్ రాధాకృష్ణన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ తరపున వరుసగా రెండోసారి సానా సతీష్ బాబు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం సానా సతీష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ హక్కులు, ప్రయోజనాల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యలను పార్లమెంట్లో సమర్థవంతంగా ప్రస్తావించేందుకు అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. సానా సతీష్ బాబు అని నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడినై శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుండుననియు, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థితుననియు, నేను చేపట్టిన కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Congratulations. God bless you. You will come back.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.